హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్గా ఇంట్లోనే కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఖర్చుతోనే రేషన్ బియ్యంతో మనం కలర్స్ తయారు చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఇంట్లో మూలుగుతూ ఉంటాయి కదండి, వాటితో ఏమీ పెద్దగా మనము వంట కూడా చేసుకోము. చేస్తే దోశ, అదేవిధంగా పొంగలి, ఇంకా తక్కువ రెసిపీస్ రాగి సంగటి లాగా చేసుకుంటూ ఉంటాము. ఈ రేషన్ బియ్యంతో మనము చక్కగా కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. పూర్తిగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా చిన్న వీడియోనే. ముందుగా నేను తయారు చేసుకున్నటువంటి కలర్స్ చూపిస్తాను చూడండి. వీటిలో అయితే నేను జిగ్గి కలిపానండి. వైట్ది మెరుపు ఉంటుంది కదండి, ఆ మెరుపు కలపడం వల్ల ఏంటంటే మనం ముగ్గు వేసినప్పుడు మంచిగా షైనింగ్గా ఉంటుందండి లుక్ వచ్చేసి. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. ఓన్లీ ఈ కలర్సే కాదండి, నేను చాలా కలర్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మీకోసం కొన్ని కలర్స్ అయితే తయారు చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. ఇంతేనా అనుకుంటారు, చాలా అంటే చాలా సింపుల్. అన్ని కలర్స్ చేసుకోవచ్చండి మనము ఇంట్లోనే ఈజీగా. ఒకటేసారి ఒక హాఫ్ కిలో అయినా తయారు చేసుకున్నామంటే ఒక్కొక్క కలరు మనకు ఒక 1 ఇయర్ అంతా కూడా పని జరుగుతుంది. కొద్దిగా కదండి ఫెస్టివల్స్కి. అదేవిధంగా శుక్రవారం రోజు మనము కలర్స్ వేస్తూ ఉంటాం కదండి. ఎంత వేసినా కూడా మనకు, ఎంత లేదన్నా కూడా మనకు ఎక్కువ నెలలే వస్తుంది ఈ విధంగా. అది కాక మనం ఏంటంటే మన చేతులతో మనం తయారు చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఇవాళ రేపు పెరిగే ఖర్చులలో మనం కొద్దిగా ఖర్చు తగ్గించుకున్నా కూడా మేలే కదండి. సో ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రేషన్ బియ్యంని మనము మిక్సీకి ఆడించుకోవాలండి. ఇది నూకగా మనం మిక్సీకి ఆడించుకొని జల్లించుకున్నానండి నేను. గోధుమ పిండి జల్లించుకునే దాంతో జల్లించుకుంటే మెత్తగా మెదిగినటువంటి పిండి అంతా కిందికి దిగిపోయి ఈ విధంగా నూకలాగా వస్తుందండి. బియ్యం పిండిని ఈ విధంగా నూకలాగా మనము మిక్సీకి ఆడించుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రేషన్ బియ్యంని నేను మిక్సీలో ఆడించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను గోధుమ పిండి జల్లించుకునేది జల్లెడ ఉంటుంది కదండి, దాంతో జల్లించానండి. ఆ మెత్తటి పిండి అంతా మనకు ముగ్గులు వేసేటప్పుడు ఏంటంటే ఫ్లో సరిగా రాదు కాబట్టి రంగు, నేను అదంతా జల్లించుకున్నానండి. నూకలాగా ఉన్నది మాత్రం తీసుకున్నాను. ఎక్కువ లావు నూకలాగా కాకుండా నేను చూపించిన విధంగా మిక్సీకి ఆడించుకోండి. చాలా త్వరగా మెదిగిపోతుందండి. డైరెక్ట్ రేషన్ బియ్యంని వేయొచ్చండి, మనం శుభ్రం చేయాల్సిన అవసరం కూడా లేదు ముగ్గులోకే కాబట్టి. ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ తయారు చేసినవండి. ఇవన్నీ కలర్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ తయారు చేసినవి. ఇవి నేను మధ్యలో ఫెస్టివల్స్కి శుక్రవారం రోజు అలా వేస్తూ ఉన్నా కూడా ఇంకా ఇన్ని ఉన్నాయి. చూస్తున్నారు కదా, రాయల్ బ్లూ. ఈ బ్లూ వచ్చేసి నేను ఈ ఉజాలా ఉంటుంది కదండి, మనము వైట్ షర్ట్స్కి యూజ్ చేస్తాము, దాంతో చేసింది. ఈ విధంగా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాగుండాలి ఇది ఫ్లో అనేది. మనము ముగ్గు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఈ విధంగా ఫ్లో అనేది ఈ విధంగా రావాలి, మనకు నూకలాగా ఉండాలి. ఇది మనం ముగ్గుకు కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. ముగ్గుకు కాస్త మెత్తగా ఉండాలి. ముగ్గుకు మనం వేసేటప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు దీన్ని గోధుమ పిండి జల్లించుకునే దాంతో జల్లించాను కదండి. ముగ్గుకు వేయాలనుకుంటే మీరు జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా నేను ఒక్కొక్క కలర్ మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇది మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా రోజుల క్రితమే అడిగారు. నేను తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది నాకు. 1 by 1గా ఏదో ఒక వీడియో ఉండనే ఉంది కదండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. దీని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ అండి. చూడండి దీనిపైన ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అంటే, మన స్ట్రీట్లో షాప్స్ ఉంటాయి కదండి, చిన్న షాప్లో కూడా దొరుకుతాయండి. కొన్ని కలర్స్ దొరుకుతాయి. కొన్ని కలర్స్ వచ్చేసి మనం వినాయక చవితికి కలర్స్ అన్నీ చల్లుకుంటాం కదండి, ఆ కలర్స్ తోటి తయారు చేసుకున్నానండి నేను. అన్ని కలర్స్ కూడా మనకు షాప్లో దొరుకుతాయండి. చిన్న ప్యాకెట్స్, జస్ట్ 3 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకు హాఫ్ కిలోకి సరిపోతుందండి. ఈ ఒక్క 3 రూపీస్ ప్యాకెటే మనకు హాఫ్ కిలోకి సరిపోతుంది. కొన్ని కలర్స్ నేను తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇంకా మనకు పింక్ ఇలాంటివి వచ్చేసి మనకు బయట షాప్లో దొరుకుతాయి. అవి కూడా మనము ఒక 10 రూపీస్ది తెచ్చుకున్నామంటే ఒక్కొక్క కలరు మనకు దగ్గర మనకు 10 రూపీస్ అంటే చాలా ఎక్కువే వస్తుందండి. 50 గ్రామ్స్ అలా వస్తుందండి. నేను తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు 10 రూపీస్కి 50 గ్రామ్స్ వచ్చిందండి. వాటిలో కూడా మనము కెమికల్ లేకుండా ఉంటాయి కదండి. కెమికల్ లేని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు చూసానండి, కెమికల్ లేని కలర్స్ కూడా ఉన్నాయి మనకు. అది వచ్చేసి సేమ్ ఈ విధంగానే
మనము ముగ్గు పిండి తయారు చేసుకోవడానికి కలర్స్ అంటే ఇస్తారండి. చాలా తక్కువ కాస్ట్లోనే మనము ఎక్కువ మోతాదులో కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ది కలర్ కొద్దిగా వేసాను కదండి, దీన్ని అంత కొద్దిగా ఒక స్పూన్తో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బౌల్లో మనము మిక్స్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే ఈ విధంగా ప్లేట్లో మిక్స్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఆల్రెడీ చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపించడం కోసం కొద్దిగా నేను తయారు చేస్తున్నాను చూడండి. ఇది ఓన్లీ మనము స్టోర్ బియ్యంతోనే కాదండి, రేషన్ బియ్యంతోనే కాదండి, మనము ఇసుకతోటి కూడా మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో దొరికే వాటితోనే చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే చూపిస్తానండి. ఈ విధంగా కొద్దిగా కలర్ యాడ్ చేసుకుంటూ మీరు వాటర్ని కూడా ఒక స్పూన్తో, ఎక్కువ కాదండి, జారుడుగా కాకుండా వాటరు కొద్ది డ్రాప్స్ మాత్రం యాడ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తానండి. అదేవిధంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. మనకు పింకు ఇంకా రకరకాలన్నీ కూడా మనకు షాప్లో దొరుకుతాయండి. మనము మీకు ఒక అందాజు తెలియాలి అని అంటే, మనము వినాయక చవితి అప్పుడు, హోలీ పండగప్పుడు కలర్ చల్లుకుంటాం చూడండి, అది మెత్తగా ఉంటుంది పొడి. ఆ వాటితోటి నేను మిగతా కలర్స్ అయితే తయారు చేశానండి. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేవు, ఈ కొద్ది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ విధంగా నేను కొద్దిగానే వేసాను కాబట్టి గ్రీన్ కలర్ ఈ విధంగా లైట్గా ఉంది, చిలకపచ్చ కలర్ లాగా వచ్చింది. మీరు ఇంకా డార్క్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కలర్ వేసుకోండి, డార్క్ వస్తుంది. వీటితోటి మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే లైట్ చేసుకోవచ్చు, లైట్ కలర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా డార్క్ కలర్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా మాత్రమే వేసుకున్నా సరిపోతుందండి. ఇది ఉజాల చాలా థిక్గా ఉంటుంది కదండి. దీంట్లో కూడా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకోండి. లైట్ కలర్ కావాలంటే లైట్ కలరు అంటే ఇట్లా రెండు రకాలుగా చేసుకోండి. ఒక్కొక్కసారి లైట్ కలర్ తోటి మనము ముగ్గులో వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి డార్క్ కలర్ తోటి వేసుకోవచ్చు. లైట్గా అంటే మరీ తెల్లగా బియ్యం పిండి కనపడేలాగా కాకుండా వైట్ కలర్, మనకు బియ్యం పిండి ఉంటుంది కదండి, వైట్ కలర్ అనేది కవర్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రకరకాల కలర్స్ మనం ఒక్కసారి కూర్చొని తయారు చేసుకున్నామంటే మనకు సంవత్సరం పాటు ఉంటాయి కదండి. ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఏమంటే ఇందులో ఉండే మనకు టిప్ ఏంటంటే, మెత్తగా కాకుండా ఈ విధంగా నూకలాగా ఆడించుకోండి, చాలా త్వరగా మెదిగిపోతుందండి. ఆ తర్వాత పిండి జల్లించుకునే జల్లెడతోటి జల్లించండి. మెత్తగా ఉన్నటువంటి పిండి ఏదైతే ఉంటుందో అది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా నూకలాగా ఉన్నది మనకు యూజ్ అవుతుంది. ఇందులోనే ఇంకాస్త వేసుకున్నామంటే మనకు డార్క్ కలర్ వస్తుందండి. డార్క్ కలర్ కావాలనుకుంటే ఇక మనం లైట్ కలర్స్ తయారు చేసుకునేటప్పుడు చేతుకున్నటువంటి బ్లూ కలర్ మనం ముందుగా డార్క్ కలర్ తయారు చేసుకున్నట్లయితే హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదంటే మొత్తం కలర్ అంతా కూడా మిక్స్ అయినట్లు అవుతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ముందే మీరు లైట్ కలర్స్ తయారు చేసుకోండి, మళ్ళీ మీరు కలర్స్ మిక్స్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇందులోనే మీరు ఒక చిటికెడు పసుపు వేసారంటే నార్మల్ ఎల్లో వస్తుంది. ఇదే వేసారంటే మీకు లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఈ కలర్స్ అన్నీ ఐడియా ఉండనే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. కేసర్లో యూస్ చేస్తాము, వడియాలు వేస్తాం కదండి మనము ఎండాకాలంలో, ఆ వడియాలలోకి వేసేటువంటి కలర్స్ అంటే మనకి ఇస్తారండి. ఇవి జస్ట్ 3 రూపీస్ అండి ఈచ్ ప్యాకెట్. ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు ఒక అర్ధ కేజీ రంగోలీ వరకు యూజ్ అవుతుందండి. ఒక అర్ధ కేజీ చేసుకోవచ్చండి రంగోలీ పౌడరు, ఒక్కొక్క కలరు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా డార్క్ కావాలన్నా కూడా ఇంకొక కాస్త వేసుకోండి. నేను తయారు చేసినది ఏదైనా సరే ఎక్కువ మరీ డార్క్గా కాకుండా ఈ విధంగా బ్రైట్గా ఉంటుంది. ఇది మనము ఎండలో ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఒక పక్కన పెట్టేసామంటే అదే పొడిగా అయిపోతుంది. సేమ్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత వైట్ కలర్ జిగ్గి ఉంటుంది కదండి, ప్రజెంట్ నా దగ్గర అయితే జిగ్గి లేదండి, లాస్ట్ ఇయర్ ఉండింది, వాటిలో మిక్స్ చేశాను. ఈ విధంగా పొడిగా కలిపిన తర్వాత మనము జిగ్గి పొడి ఒక చిటికెడు మాత్రం వేసుకోండి, ఎక్కువ బాగా మెరుస్తుంది, ఎక్కువ అవసరం లేదండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు జిగ్గి పౌడర్, తెల్ల జిగ్గి పౌడర్ మీకు తెలిసే ఉంటుంది, దాని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. చిన్న డబ్బీలో వస్తుంది. కొద్దిగా జస్ట్ చిటికెడేసి కలుపుకోండి. మొత్తం నేను ఆల్రెడీ తయారు చేసిన దాంట్లో చూసారు కదండి, బాగా మెరుస్తుంది. ఈ విధంగా వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదంటే జిగ్గి పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, డబల్ లుక్ వస్తుంది. ట్రై చేయండి. నేను నా దగ్గర ఉందేమో అని చెప్పి చాలాసేపు వెతికానండి, అది కనపరాలేదు. మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ వీడియో చేసేసరికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో అని చెప్పేసి మీకు చెప్దాంలే, మీరు కలుపుకుంటారని చెప్పేసి నేను జిగ్గి పౌడర్ అయితే తేలేదండి. లాస్ట్ ఇయర్ అయితే నా దగ్గర ఉండింది.
అన్ని కలర్స్కి కూడా నాకు ఒక డబ్బీ అంతా అయిపోలేదండి. 10 రూపీస్ ఇది. నేను మల్టీ కలర్ ఎప్పుడు యూజ్ చేయలేదండి. జిగ్గీలో వచ్చేసి అని మల్టీ కలర్ అంటే అన్ని కలర్స్ ఉండే జిగ్గీ ఉంటుంది. దానికన్నా నాకు ఎందుకో వైట్ కలరు, గోల్డ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, మల్టీ కలర్స్ ఉంటుందండి. నేనైతే ఎప్పుడు వైట్ కలర్తోనే కలర్స్ అయితే తయారు చేసుకుంటాను. నాకైతే అదే ఇష్టం. మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ జిగ్గీ యూజ్ చేసుకోవచ్చు, లేదా మల్టీ కలర్స్ కూడా దొరుకుతుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా సేమ్ ఈ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు జిగ్గీ వేసుకోండి. మనకు మొత్తం అంతా కూడా చక్కగా మెరిసిపోతుంది. ఇది మనం తయారు చేసినటువంటి 4 కలర్స్ అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, జస్ట్ 5 నిమిషాల్లో మనం కలర్స్ అయితే తయారు చేసుకున్నాము. నాకైతే నేను తయారు చేసుకునేది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. ఇక రెడ్ తయారు చేసుకోవాలనుకుంటే కుంకుమతో రెడ్ తయారు చేసుకోవచ్చు. మెరూన్ రెడ్ తయారు చేసుకోవాలనుకుంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి, దాంతో తయారు చేసుకోవచ్చు. మెరూన్ రెడ్ కలర్ కుంకుమతో ఒక కలరు, రెడ్ కలర్ కుంకుమతో ఒక కలరు, కిచెన్లో మనం పసుపు వంటకు యూజ్ చేస్తాం కదండి, దాంతో ఒక కలరు, అన్ని ఇంట్లో ఉండే వాటితో మనం చక్కగా మంచి మంచి కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇసుకతోటి కూడా మనము ఈ విధంగా రేషన్ బియ్యం కాకుండా ఇసుకతోటి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూస్తాను. బై ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.